నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఇప్పుడు ఈ మాట చెప్తే మీరు నన్ను కొడతారేమో, బట్ వినాలి, మీరు కూడా పాటించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడప్పుడు ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. మనకి బాత్ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే టైంలో వంట నూనెను తగ్గించండి, సో ఫిట్గా ఉండండి. వాడుతూ ఉంటే అదే తగ్గుద్ది కదా. ఓకే, తగ్గించడం కాదు, ఒంట్లోకి తగ్గించండి ఓకే. అని చెబుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు పాటించాలి దాన్ని. ఏంటి చెప్పండి. నూనెలు సీరియస్లీ వంట నూనెలు చాలా తగ్గించండి, కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే క్రమం తప్పకుండా సైక్లింగ్, వ్యాయామం లాంటివి చేస్తుంటే ఊబకాయం తగ్గుద్ది. 2050 నాటికి దేశంలో కనీసం ఒక 44 కోట్ల మంది ఊబకాయలు ఉండొచ్చు. ఇప్పుడే వాటి సంఖ్య ఎక్కువగా ఉంది అని ప్రధానమంత్రి గారే ఒక సందర్భంలో చెప్పారు. అవును, నిజమే. కానీ అదేంటో తగ్గాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పు. అది తగ్గించేస్తేగా. తగ్గించాలి, తగ్గించాలంటే ఎక్కడా తగ్గకుండా బతికే నేను ఇప్పటి వరకు, నీ దగ్గర తగ్గాలనే ఫీలింగ్ వస్తుంది. అదంతా పక్కన పెట్టేస్తే సీరియస్లీ వ్యాయామం చేయాలి. బట్ రోజుకి 24 గంటలు సరిపోవట్లేదు స్వర్ణ. బేసిక్గా అంటే వర్క్ లోడ్ ఎక్కువ అయ్యేసరికి పొద్దున లేవడం కూడా కొంచెం లేటుగానే లేవడం, రాత్రి పడుకోవడాలు లేటుగానే పడుకోవడం, ఫుడ్ కూడా కొంచెం టైంకి తినకపోవడం. ఇప్పుడు లంచ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటే 11:30 కొన్నిసార్లు చేరు, లంచ్ చేద్దాంలే అని. ఆ లంచ్ కాస్త 3:30 అవుద్ది. డిన్నర్ 12 అయ్యిద్ది. టైము సందర్భం లేకుండా బాడీ సతమతం మొత్తం ఉంటుంది. మధ్యలో చిన్నగా కొంచెం దాహం లాంటివి ఏమైనా వేసినా, చిన్నగా ఆకలి లాంటివి అయినా, దానిలో ఎలాగో అక్కడో స్నాక్ ఇక్కడో స్నాక్ లోపలికి వెళ్ళొద్దే ఉంటుంది. అండ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చూసినా డైలీ ఆయిల్ మోతాదు అయితే ఎక్కువగా వెళ్తుంది. మీ గురించే మాట్లాడాలి ఈ విషయం. అసలు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళను నేను వెళ్ళిన కమెంట్స్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీ గురించే మాట్లాడుకుందాం. మీలో నేను బాగా గమనించింది ఏంటో తెలుసా? ఇంట్లో కుక్ ఉందో లేదో నాకు తెలీదు, కార్లో తిరిగినా సరే డబ్బా మెయింటైన్ చేయరు మీరు. ఇలా 4 ఛానల్స్కి వెళ్తారు, ఎక్కడో చోట రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది, అక్కడ కానిచ్చేస్తారు. అక్కడ టేస్ట్ కోసం కాస్త ఆయిల్ బాగానే పడుతుంది. పైగా కొంచెం ఆయిల్ ఏమైనా మిగిలింది అనుకోండి, రీయూజ్ కూడా చేస్తూ ఉంటారు. ఎంత కాదు అనుకున్నా సరే, పైగా ఇంతమంది కొండేటప్పుడు ఆటోమేటిక్ ఎంత మిగులుతుంది కదా. ఇప్పుడు మనం అనుకోండి ఎంత వేసుకుంటాం. ఇంకొకటి, మన ఇంట్లో చేసే ఫుడ్లో అయితే రోజు ఒకటే ఆయిల్ వాడం, దట్టు కొంచెం మంచి ఆయిల్కి వెళ్తాం. ఇలా రోడ్ సైడ్ ఫుడ్ చేసేవాళ్ళు నార్మల్ ఆయిల్ వాడేస్తూ ఉంటారు, అది కూడా ప్రమాదకరమే. సో ఫస్ట్ పాటించాల్సింది మీరే బయట ఫుడ్ మానేయండి. దాని అర్థం ఏంటంటే బయట ఆయిల్స్ బంద్ చేయాలని. పొద్దున కుక్ వస్తుంది, ఆవిడ ఏం చేస్తుంది అంటే చాలా ఆవు నెయ్యితోనే లైట్గా వేసుకుంటూ చపాతీలు చేసే చిన్న పుల్కాలు లాంటివి ఏవో చేసేస్తుంది, ఒక 5-6. అండ్ తక్కువ ఆయిల్ వాడే కర్రీలు కూడా చేస్తుంది. మన ఆయిల్ కూడా వుడ్ ప్రెస్డ్, అండ్ నేను గ్రౌండ్ నట్ ఆయిలే యూస్ చేస్తాను, నాకు ఇష్టం. పైగా ఆయిల్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటా, ఒక్కోసారి ఇది ఒక్కోసారి ఇలా 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 చేస్తూ ఉంటా. బట్ నా ఇంట్లో ఓకేలే, ప్రాబ్లం లేదు. నేను వండుతా కదా ప్రతిసారి. ఇప్పుడు ఆవిడ వండేది పక్కన పెడితే బయట తింటున్నావు అంటే మన తిరుగుడులు ఎక్కువైపోయి, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆవిడ వండేసరికి నేను ఇంట్లో ఉన్నాను, ఆవిడ వంట అయ్యేసరికి కూర్చోవాలంటే అవ్వదు. 10:30కో ఎప్పుడో నేను 9:30 కల్లా బయటకు వచ్చేస్తా. తర్వాత ఇంకంతే. మధ్యాహ్నం ఒకవేళ ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. సాయంత్రం వచ్చిన తర్వాత ఇవి పొద్దున్న ఏం తింటాంలే, ఏదైనా వెరైటీగా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, అప్పుడు మళ్ళీ మనం వండుకుంటాం. ఇట్ హ్యాపెన్స్ అంతే. డైలీ కర్రీలు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి, బట్ మనం తింటున్నాం. ఆయిల్ అయితే నేను ఎక్కువే వాడతా, అది లేకపోతే నాకు ఉండదు. బేసిక్గా ఎక్కువ వాడతా ఆయిల్. ఈవెన్ పికిల్స్లోనూ కూడా నిండుగా ఆయిల్ వేసి రైడీ పికిల్స్ కూడా తింటా. అదేంటో తెలియదు, అంటే ఏం చేయలేము, కూర్చుంటే తగ్గేవే ఉండవా అన్నట్టు ఫీలింగ్. బట్ వ్యాయామం చేసే టైమింగ్ కూడా ఉండవు. పర్సనల్గా చెప్తున్నా, నాకు టైమింగ్ లేదు. అంటే ఒళ్ళు కొవ్వు కాదు, ఒళ్ళు కొవ్వేలే, తగ్గించడానికి టైం లేదు, మరి ఏం చేస్తాం. చాలామంది ప్రాబ్లమ్స్ ఇవే. అండ్ అఫ్ కోర్స్ ప్రధాని గారు చెప్పారులే ఆయిల్స్ తగ్గించండి అని. మేబీ మధ్యలో నేను హెంప్ ఆయిల్ ఒక మూత కూడా డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తా. ఇట్ మంచిదే, హెంప్ సీడ్స్, బట్ తేడా ఏం లేదు.
ఇది వాడు అది వాడు అని ఎంతమంది చెప్పినా కోకోనట్ ఆయిల్ ఇంత తాగేసి మొత్తం ఆయిల్ అంతా పడేదంతా రోడ్ల మీద ఫుడ్ తినేసి చిప్స్ తినేసి ఇవి తినేస్తే నేను చెత్త ఎప్పుడు తిన్నా అసలు నిజంగా మిక్చర్ బయట దొరికేవి. నెవర్ 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 నెవర్. స్నాక్స్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? స్నాక్స్ ఇన్ సెన్స్ నాకు ఎక్కువ అంటే ఇవి మన జ్యూసులు బటర్ మిల్క్లు ఎక్కువ లెమన్ జ్యూసులు తాగుతాను నేను అంతే. ఓకే. అవే పెద్దగా ఇవే ఉండే అవన్నీ అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్ ఫుడ్ బయట తినడం తగ్గిస్తే సరిపోద్ది. మేబీ అదైతే నేను ఈ కుమారి ఆంటీ సెటప్స్ ఉంటాయి కదా ఎత్తుక్కొని వెళ్తా. ఈ రోజు వీళ్ళ దగ్గర ఈ రోజు వాళ్ళ దగ్గర. అసలు తినొద్దుగా. ఎందుకు తినవద్దులే అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఏంటి? చెయ్యాలి, రోజు తినొద్దు. వాళ్ళే తగులుతూ ఉంటారు మనం ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ తిరిగినా కూడా మధ్య మధ్యలో ఎక్కడో ఆములకో ఇములకో వాళ్ళే ఉంటారు. సో ఇది బట్ వాట్ ఎవర్ ఆయిల్ కంటెంట్ తగ్గించుకుంటే ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గుద్ది. ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నా చూడాలి. కూర్చుంటే తగ్గేవే ఉండవు అసలు. ఏం తగ్గు కూర్చుంటే ప్రతి వాటికి ఉంటాయి. టాబ్లెట్లు తయారు చేస్తున్నారు. టెక్నాలజీ ఇంత నాకు అనిపిస్తుంది అప్పుడు కూర్చుంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. చందమామ దగ్గరికే వెళ్తున్నాడు మనిషి. ఇంత డెవలప్ అయినప్పుడు అన్నిటికీ మందులు వస్తున్నాయి. క్యాన్సర్ కూడా మందులు వస్తున్నాయి. 2 మాత్రలు పొద్దునోటి రాత్రి వేసుకుంటే ఈరోజు ఇంత తగ్గి ఈరోజు ఇంత తగ్గి ఈరోజు అలాంటివి ఎందుకు ఉండవు? దానికి ఎందుకు కింద మీద పడి అదెక్కి ఇదెక్కి అది మోసి ఇది మోసి ఇవన్నీ ఎందుకు చేయాలని? ఉన్నాయి టాబ్లెట్స్ కూడా, క్యాప్సిల్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే క్యాప్సిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే అది వేసుకున్నాం కదా అని చెప్పి ఎక్కువ తింటాం మనం. అది కూడా ఎలాగా చూసుకుంటది లేదు కాదు కదా. అది ఇది రెండు పని చేస్తే లోపల ఏమైపోతుంది? మనంతా మనుషులమే కానీ లోపల జరిగేదంతా మెకానిజమే కదా. సరే ఇంకా ఫుడ్ గురించి మాట్లాడకుండా ఉండే ఏవో అడ్డదిడ్డమైన అలవాట్లు కూడా 1-2 ఉంటానే ఉంటాయి. వాటి వల్ల కూడా మేబీ సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ అంతే. అండ్ ఇంకొకటి ఈ నూనెల దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఒకే రకమైన ఆయిల్స్ కూడా వాడకూడదంట. ఒక 1 వీక్ అంతా మనం గ్రౌండ్నట్ అంటే ఆ ఆయిల్ వాడుతుంటే ఇంకొక వీక్ అంతా సన్ఫ్లవర్. కొంతమంది మిక్స్ చేసేస్తామంటారు. మిక్స్ చేయకూడదు. మిక్స్ బాగుంటుంది మా అంటే అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ ఒక మూత వేసేసి నువ్వు గ్రౌండ్ నట్ వేసేసి అలా వెయ్యాలి. ఆయిల్స్ మిక్స్ చేసి స్టోర్ చేయాలి. అసలు ఆ స్టోరేజ్ డైరెక్ట్ వండేటప్పుడు లేదా నువ్వు గ్రౌండ్ నట్ ఇంత వేసావనుకో మళ్ళీ ఇంత నువ్వులు అదొక టేస్ట్ వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా మనం ఆలివ్ని హీట్ చేయకూడదు. కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది బట్ దాన్ని అంత వేడి చేయొద్దు, చచ్చూరుకుంటాం. డైరెక్ట్ కన్జ్యూమ్ చేసే ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఉన్నాయి ఆయిల్స్లో నాకు ఆ శ్రద్ధ ఉంది కానీ ఒంటి మీద శ్రద్ధ లేదు. ఉండేటివన్నీ కొంటూనే ఉంటాం కదా. ఇప్పుడు మొన్న రానా ఫుడ్ స్టోర్స్కి వెళ్ళాము. అదేదో బాగుందని చెప్పి అక్కడ నుంచి తెచ్చా ఆయిల్ ఇంకేవేవో కొనేసాం. అంతే వాడే తీరులోనే వాడుతున్నాం కానీ ఉపయోగం అంటే వాటి వల్ల ఉపయోగం ఉంది, మన కన్జ్యూమింగ్ సరిగ్గా లేదు. సరే ఒప్పుకున్నారు అయితే. తెలుసు మనకు కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా ఏం చేయలేము. ఒళ్ళు వంగదు ఏం చేస్తాం చెప్పు. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.